యాకోబును ఆ రాత్రి వేళ అరణ్యములో జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలంటే దేవునికి ఎంత ఇష్టమో. తోటి మానవులకు ఇష్టం లేకపోయినా, తోటి సహోదరులకి మనం నచ్చకపోయినా, ఇరుగు పొరుగు వారికి మనం ఎగతాళిగా కనిపించినా, హల్లెలూయా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడికి నువ్వు చాలా ఇష్టం, ప్రేమ. అందుకనే దేవుడు తన కుమారునిచ్చి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. తన కుమారుడు శిలువలో ప్రాణం అర్పించాడు. అందుకనే ఈ లోకంలో ఉన్న మనుషులను చూసి మనం అధైర్యపడకూడదు. వారు పట్టించుకోకపోయినా, వారిని మనల్ని ఏలన చేసినా మనం వారిని లెక్క చేయకూడదు. ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రైజ్ లార్డ్. నా గురించి ఆలోచించే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసయ్యను ఎరగాలి. నన్ను దీవించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే జీవం కలిగిన సజీవుడైన దేవుడు విశ్వసించాలి. నన్ను పోషించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు ప్రభువుని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు. నా ప్రతి ఆపదలోనూ, ప్రతి శత్రు భయంలోనూ, అపవాది క్రియల నుంచి నన్ను విడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు విశ్వసించాలి. నువ్వు అప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ కాకూడదు. నువ్వు ఒంటరిగా నువ్వు ఆలోచించకూడదు. ఒక పాట పాడుకో, ఒక వాక్యం చదువుకో. ఒక వాక్యమును దేవునికి ఆదరణ ఇస్తాడు, బలం ఇస్తాడు. నీ బ్రతుకు పట్ల ఒక ఆశను దేవుడిని కలిగిస్తాడు.